ఐఎమ్ వెంకట్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్. ఈ మధ్య కొన్ని చోట్ల సీనియర్ సిటిజన్స్ పీపుల్ని అడ్రస్ చేస్తున్నప్పుడు సీనియర్ సిటిజన్స్కి బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకప్పుడు అంటే 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అసలు ఇవ్వడమే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు IRDA ఇచ్చినటువంటి కొత్త నామ్స్ ప్రకారము ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిందే. వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే అవి మెన్షన్ చేసి అవసరమైతే డిక్లైన్ రిస్క్ ఏదైనా ఉంటే పాలసీ ఇవ్వకూడదు, కానీ మిగతా ఏదైనా జబ్బులు ఏదైనా ఉంటే ఇంక్లూడింగ్ క్యాన్సర్ జబ్బులు ఉన్నా సరే అటువంటి ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్పారు. అయితే దీంట్లో కూడా కోపేమెంట్ 20% కోపేమెంట్, 30% కోపేమెంట్, అసలు కోపేమెంట్ లేకుండా ఉన్నటువంటి ప్లాన్స్, ఇలా రకరకాల ప్లాన్స్ వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి సీనియర్ సిటిజన్స్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అప్ టు ఏ వయసు వారికైనా సరే తీసుకునేటువంటి అవకాశం ఉందన్నమాట. మరి మీ ఇంట్లో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తే మీకు కస్టమైజేషన్ చేసి ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో అప్డేటెడ్ విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.